శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 39వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఇందులో అక్రూరుడు బలరామకృష్ణుల్ని అలాగే నందులు మొదలైనటువంటి పెద్దలందరినీ కూడా మధురకి తీసుకువెళ్ళటానికి వచ్చాడు. రాత్రంతా చర్చించారు. తెల్లవారు తెల్లవారుగానే మధురానగర ప్రయాణం అని చాటింపు వేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ చాటింపు వినగానే ఈ వ్రజంలో ఉన్నటువంటి గోపికల యొక్క పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు ఏ విధంగా భావించుకుంటున్నారు అనేటువంటిది వివరాలు నేటి పాఠంలో మనం తెలుసుకుంటాం. ఇప్పటి వరకు ఎంతో అన్యోన్యంగా ఎన్నో రాత్రులు మధురాతి మధురమైనటువంటి అనుభూతులతో శ్రీకృష్ణ పరమాత్ముడు వాళ్ళకి చక్కటి అనుభూతుల్ని జీవితంలో ఉంచినటువంటి స్వామి చివరికి వాళ్ళకి చెప్పా చేయకుండా కూడా వెళ్ళిపోతున్నాడు. అసలు వాళ్ళ వైపు చూడని కూడా చూడలేదు ఒకసారి. అట్లాంటి శ్రీకృష్ణ పరమాత్ముడిని వెళ్తున్నటువంటి ఆ పరమాత్ముడి వెంట వెళ్తున్నటువంటి పెద్దలందరినీ, వీళ్ళందరినీ తీసుకువెళ్ళడానికి వచ్చినటువంటి అక్రూరుణ్ణి, వీళ్ళందరినీ కూడా ఈ గోపికలు ఏ విధంగా ఇంత బాధ పెడుతున్నారని చెప్పి బాధపడుతూ, వాళ్ళు బాధపడుతూ వాళ్ళని తిట్టుకుంటున్నారు, నానా రకాలుగా తిట్టుకుంటున్నారు. ఈ తిట్టుకోవడం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే బ్రహ్మదేవుడి దగ్గర నుంచి స్టార్ట్ చేశారు వాళ్ళు. అవి 2 శ్లోకాలు మనం చెప్పుకున్నాం. మిగిలినటువంటి శ్లోకాల యొక్క సారాన్ని, ఆ గోపికలు వాళ్ళ యొక్క బాధని ఏ విధంగా వ్యక్తపరిచారు అనేటువంటిది ప్రార్థనానంతరం చూద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. దశమస్కందం 39వ అధ్యాయం. దీంట్లో 21 శ్లోకాల వరకు మనం పూర్వపాఠంలో మనం చెప్పుకోవడం జరిగింది. అక్రూరుని తిట్టుకుంటూ బ్రహ్మదేవుడి యొక్క సృష్టి రహస్యమంతా కూడా పరమాత్ముడు శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క సౌందర్య అనుభూతిలో స్పష్టమైపోయింది. అటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడిని మేము సర్వము తెలుసుకున్నాము అనేటువంటి అసూయతో బ్రహ్మదేవుడు మా మీద కక్ష కట్టినట్టుంది అని చెప్పి తిట్టుకున్నారు. తర్వాత 22వ శ్లోకంలో నందసూను క్షణభంగ సౌహృద సమీక్షతేన స్వకృతాతురాబత విహాయ గేహాన్ స్వజనాన్ సుతాన్ పతీన్ తద్ధాస్య మధ్యోపగత నవప్రియః. ఇక్కడి నుంచి 3 శ్లోకాలు పరమాత్ముణ్ణి ఏమనుకుంటున్నారంటే, నవప్రియ, ఈయనకి కొత్త చెలికెత్తలు వస్తున్నారు, కొత్త గోపికలు పరిచయం అవుతున్నారు. గోపికలు కూడా కాదు, నగరవాసులు, అక్కడ నగర స్త్రీలు ఎవరైతే ఉంటారో ఆ స్త్రీల పరిచయాలు అవుతాయి. ఇక మనమోహం ఏం చూస్తాడులే అంటూ వాళ్ళకు వాళ్ళు అనుకుంటున్నారు. మధురా నగరంలో ఇంకా పల్లెటూరు వాళ్ళు అమాయకులు, అక్కడ వాళ్ళు మధురా నగరవాసులు, అన్నీ తెలిసినటువంటి వాళ్ళు, అధునాతనమైనటువంటి పద్ధతులతో చక్కగా వాళ్ళ అందచందాలతో ఈ కృష్ణుని బొట్టలో వేసుకుంటారేమో అంటూ ఇక్కడి నుంచి 3 శ్లోకాల్లో విలపిస్తున్నారు గోపికలందరూ కూడా. నందసూను క్షణభంగ సౌహృద సమీక్షతేన స్వకృతాతురాబత విహాయ గేహాన్ స్వజనాన్ సుతాన్ పతీన్ తద్ధాస్య మధ్యోపగత నవప్రియః అంటూ, కోచరులారా, సకులారా, చూసారా అంటూ మన పైన ఉన్నటువంటి ఆ నందసూనుడు ఎవరైతే ఉన్నారో ఆ నందసూనుడికి
నందుని యొక్క కుమారుడైనటువంటి కృష్ణ పరమాత్ముడి గల ప్రేమానురాగాలు ఎట్లాంటివంటే క్షణభంగ సౌహృద, అవి క్షణభంగురం అని చెప్పి తెలిసిపోయింది. క్షణభంగురం అంటే ఒక క్షణం ఉండి మరుక్షణంలో నశించిపోయేదాన్ని క్షణభంగురం అంటారు. అంటే స్థిరములా అంటే కాదు, అస్థిరమైనటువంటి ప్రేమ. ఇప్పటి వరకు మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు చూపించిన ప్రేమ అస్థిరం అని తేలిపోయింది. ఎందుకంటే మనల్ని విడిచి వెళ్ళిపోతున్నాడు. ఆ నందసూరుడికి మన మీద ఉన్నటువంటి ప్రేమ ఎట్లాంటిదంటే క్షణంలో నశించిపోయేది. ఇంకా సేపట్లో రథం కదిలింది అంటే ఏమైపోతుంది? మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు కదా. మళ్ళీ వస్తాడంటారా? వస్తాడని చెప్పారా? కన్ఫామా? లేదు, నో గ్యారంటీ వస్తాడని, తిరిగి వస్తాడని ఇక్కడికి. సమీక్షతే నః స్వకృతాతురావత. స్వకృత ఆతురావత. స్వకృత ఆతుర అనే పదానికి అర్థం ఏంటంటే విలాసాలు. ఆయన చేసినటువంటి లీలలు మొదలైనటువంటివన్నీ చిన్నప్పటి నుంచి బాల్య లీలలు ఏవైతే చేశారో స్వామి వారు ప్రదర్శించారు. ఎన్ని లీలలు? అసుర సంహారం కొన్ని లీలలు అయితే, ఆయన అందమైన ముగ్ధ మనోహరమైనటువంటి సౌందర్య లీలా విశేషాలు, ఆ చక్కటి చిరునవ్వు గాని, అందమైనటువంటి చూపులు గాని, ఆ నడక గాని, ఆ నెమలిపించము, ఆ పెట్టుకునే విధానము, అలాగే దుష్ట సంహారము, మనల్ని కాపాడినటువంటి రక్షించినటువంటి ఎన్నో సన్నివేశాలు, అవన్నీ కూడా స్వకృత ఆతుర. ఆయన చూపించినటువంటి లీలలన్నీ కూడా సమీక్ష్యతే నః. చూసినటువంటి మనం చూసామా అవన్నీ కూడా. అవన్నీ చూసి ఆ తర్వాత ఈయన కదా పరమాత్ముడు అంటే అని చెప్పి పరమాత్ముడి దగ్గర మనం ఉండాలి, పరమాత్ముడే శాశ్వతము, మిగిలినవన్నీ అశాశ్వతం అని చెప్పి కదా మనం అన్ని వదిలిపెట్టి ఆయన చుట్టూ తిరిగింది. ఏం వదిలిపెట్టారు? విహాయ గేహాన్ స్వజనాన్ సుతాన్ పతీన్. గేహాన్ విహాయ. విహాయ అనే పదానికి అర్థం విడిచిపెట్టి. ఏం విడిచిపెట్టారా అంటే ఇల్లు, వాకిలి, బంధువులు, సుతాన్, చివరికి ఎంతో ఇష్టంగా ప్రేమించే కన్న బిడ్డల్ని, భర్తని, అందరిని కూడా విహాయ వదిలిపెట్టి కదా ఆయన చుట్టూ మనం తిరిగింది. తద్ధాస్యమధ్యోపగత నవప్రియ. తత్ అద్ధమధ్యోపగత. తద్ధాస్యం అధ్యోపగత. అధ్యోపగత అనే పదం సపరేట్. అది అంటే ఆశ్రయించుట, దాసుల వలె. దాస్యమధ్యోపగత. ఆయనకి ఒక దాసీజనులు ఏ విధంగా అయితే దాసదాసీజనం అంటారు. దాసీజనం అంటే స్త్రీలింగం, దాసులు అంటే పుంలింగం. తద్ధాస్యమధ్యోపగత. అర్ధ ఉపగత. దాస్యం అర్ధ ఉపగత, దాస్యోపగత. ఒక దాసీజనం లాగా ఆయన చుట్టూ తిరుగుతూ, ఆయన్ని సేవిస్తూ, ఆయన్ని ఆశ్రయించేమే అందరిని వదిలిపెట్టేసి, అట్లాంటి ఆయనకి మన మీద చివరికి ప్రేమ ఎంతయ్యా అంటే క్షణభంగురం అనేటువంటి విషయం తెలిసిపోయింది. మన మీద ఉన్నటువంటి సౌహృదము అవన్నీ కూడా క్షణభంగురాలు. ఎందుకంటే ఇప్పుడు కొత్త వారి మీద ఉండేటువంటి ప్రేమ మళ్ళీ ఆ మధురా నగరంలో అనేక మంది స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఈ పరమాత్ముడు చేరబోతున్నాడు. మళ్ళీ ఈ లీలలన్నీ అక్కడ వాళ్ళు చూస్తారు. మనం ఏ విధంగా సమ్మోహకులం అయిపోయామో స్వామి లీలలు చూసి ఇదే పరిస్థితి వాళ్ళకు కూడా వస్తుంది. మళ్ళీ ఇక్కడి నుంచి వాళ్ళను కూడా ఉద్ధరిస్తాడు అనమాట. నవప్రియ. నవప్రియ. నవ అనే పదానికి అర్థం కొత్త. కొత్తగా ప్రియురాలు, కొత్తగా చెలిగత్తులు, కొత్తగా దాసీజనులు, మళ్ళీ కొత్తగా అనేక మంది స్త్రీలు అందరూ అక్కడ తయారవుతారు. ఏం అదృష్టం వాళ్ళది నిజంగా. ఆ మధురా నగరంలో ఉన్నటువంటి స్త్రీలే ఎంత అదృష్టం చేసుకున్నారో కదా. వాళ్ళకి ఈ రోజు రాత్రి చాలా సుఖంగా గడిచిపోతుంది, మనకి ఈ రోజు రాత్రి చాలా గడ్డుగా, చాలా కఠినంగా ఉంటుంది అనుకుంటూ తర్వాత శ్లోకంలో భావిస్తున్నారు. సుఖం ప్రభాత రజనీయమాశిష సత్యా బభూవుః పురయోషితాం ధ్రువం యా సంప్రవిష్టస్య ముఖం వ్రజస్పతేః పాస్యం చ పాంగోత్కలిత స్మితాసవం. సుఖం ప్రభాత రజనీయమాశిష. ఇయం రజని, ఈ రోజు రాత్రి ఆ మధురా నగరంలో వాళ్ళకి ఆశిష, ఎంతో సుఖమైనటువంటి రాత్రి. సుఖం ప్రభాత, పైగా తెల్లవారుజామునే వాళ్ళకి వాళ్ళు అనుకున్నవి, వాళ్ళ కోరికలు తీరబోయేటువంటి సుప్రభాతమైనటువంటి వేళ కాబోతున్నది. వాళ్ళకి ఈ రోజు రాత్రి క్షణభంగురంలాగా అయిపోతుంది, చాలా తొందరగా గడిచిపోతుంది. కానీ ఈ రోజు రాత్రి మనకి
యుగంలాగా గడుస్తుంది. కృష్ణ పరమాత్ముడు లేకపోతే గోవుల్ని మేపటానికి వెళ్ళినటువంటి ఆ గంటల సేపే వీళ్ళకి కొన్ని యుగాలుగా గడిపారే, అట్లాంటి వీళ్ళ పరిస్థితి ఈ రోజు రాత్రి నుంచి ఎట్లా ఉంటుంది గోపికల పరిస్థితి. సత్యాబభూవు. సత్యాబభూవు. సత్య అంటే ఆ పురయోషితులు. పురయోషితాం సత్యాబభూవు. ఆశిష. వాళ్ళ యొక్క కోరికలు ఏవైతే ఉంటాయో, వాళ్ళు కోరుకున్నటువంటి ఆశిష, మంగళకరమైనటువంటి వాళ్ళ కోరికలన్నీ కూడా సత్యాబభూవు. నేడు సత్యమవబోతున్నాయి, నిజమవబోతున్నాయి. ఇన్నాళ్ళు వాళ్ళు కోల్పోయారు, మనం పొందాం. కానీ ఇక్కడ బృందావనంలో కృష్ణుడు పుట్టాడు, ఈ విధంగా లీలలు చేస్తున్నట్ట, అందమైనటువంటి వాట అని వాళ్ళకి వార్తలు అందాయి. కానీ ఆ పరమాత్ముడిని చూడటం కోసం వాళ్ళకి ఇంతవరకు భాగ్యం కలగలేదు. ఇప్పుడు వాళ్ళ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు సత్యం అవబోతున్నాయి. పురయోషితాం సత్యా బభూవు ధ్రువం. ధ్రువం అంటే తప్పకుండా వాళ్ళ కోరికలు నెరవేరబోతున్నాయి, నిశ్చితంగా, ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి. యా సంప్రవిష్టస్య ముఖం వ్రజస్పతే. ఏ పరమాత్ముడైతే మధురా నగరంలో సంప్రవిష్టస్య, ఆ నగరంలో ప్రవేశించినటువంటి ఏ పరమాత్ముని యొక్క ముఖారవిందమైతే ముఖారవిందాన్ని ఆలకిస్తారో, చూస్తారో, ఎవరిది ఆ ముఖము అంటే వ్రజస్పతే. వ్రజ పతి, మా బృందావన పతి వ్రజస్పతి శ్రీకృష్ణ పరమాత్మ. ఆ పరమాత్ముని యొక్క ముఖ మకరందాన్ని వాళ్ళందరూ కూడా చూసి పాస్యంతి, ఆ మకరందాన్ని అలా పానం చేస్తూ ఉంటారట. పాస్యంతి అంటే పానం చేయటం, తాగటం. చక్కగా తేనెను అలా ఒక చక్కటి గిన్నెలో, బంగారు వెండి గిన్నెలో వేసుకుని అలా పానం చేస్తే ఎంత ఎంత హాయిగా ఉంటుందో, అట్ట స్వామివారి యొక్క ముఖ మకరందాన్ని వాళ్ళు పాస్యంతి అపాంగోత్కలిత స్మితాసవం. ఎట్లాంటి ముఖారవిందం, ఆయన ముఖంలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏమిటంటే ఓరసూపులతో చూస్తారు, మా కొంటె చూపులు. అపాంగోత్కలిత, అపాంగ ప్లస్ ఉత్కలిత, కొంటె చూపులతో ఓరచూపు చూసేటువంటి వాడు. స్మితాసవం, చిరునవ్వులతో ఉండేటువంటి చక్కటి ముఖం, స్మితము, స్మితాసవం. ఆ చిరునవ్వులొలికించేటువంటి ముగ్ధ మనోహరమైనటువంటి ముఖారవిందం, ప్రజస్పతే ముఖం. ఆ ముఖం, ఆ చిరునవ్వులు, ఆ కొంటె చూపులు, ఆయన యొక్క ముఖ కవలికలు, కనుబొమ్మలు కదిలిచ్చేటువంటి తీరు, ఇట్లాంటివన్నీ చూసి వాళ్ళు కోరికలు నెరవేర్చుకుని, నెరవేరినటువంటి కోరికలు కలిగినటువంటి వాళ్ళై వాళ్ళు అనుకున్నవన్నీ నెరవేర్చుకుని పాస్యంతి, స్వామివారి ముఖారవిందాన్ని అలా పానం చేసేస్తారు చక్కగా. మధువుని అమృతాన్ని పానం చేసినట్టుగా. అంటే స్వామివారి ముఖారవిందాన్ని పానం చేశారంటే తనివి తీరా చూసుకుంటూ ఆనందిస్తారు కదా ఇక రేపటి నుంచి అని దాని అర్థం. అది జరుగుతుంది. అమృతాన్ని పానం చేసినట్టు. ఇంతకు మించినటువంటి అమృతం, ఇంతకు మించినటువంటి మధురం ఇంకే ఉంటుంది? అంత చిరునవ్వులతో కొలికేటువంటి ముఖం గల. తాసాం ముకుందో మధుమంజు భాషితై గృహీత చిత్త పరవాన్మనస్వపి కథం పునర్న ప్రతియాస్యతే బలా గ్రామ్యా సలజ్జస్మిత విభ్రమైర్భ్రమన్. ఇంకేం వస్తాడులే అమ్మా, వెళ్ళిన వాడు తిరిగే వస్తాడులే అక్కడికి వెళ్ళిన తర్వాత అని గ్రామీణ, మనమేమన్నా అమాయకులమైనటువంటి ప్రజలం, గ్రామ ప్రజలం. అక్కడ వాళ్ళందరూ నాగరికులు, అబ్బో ఎన్నో తెలుసు. కాబట్టి మన అందచందాలు ఏముంటాయి గ్రామాలలో? ఎంతసేపు పాలు, పెరుగు, నెయ్యి, కుండలు, ఇవి తప్ప ఏమీ తెలియదు మనకి. ఆ చెట్టు కింద తిరగటమో లేకపోతే ఆ నదీ తీరానికి వెళ్ళటమో. అబ్బో అక్కడ గ్రామం, ఎన్నో రథాలు ఉంటాయి, వాహనాలు ఉంటాయి, వాళ్ళ అందచందాలు, పైగా వాళ్ళ యొక్క వేషధారణ వేరు, చక్కగా స్పష్టంగా మాట్లాడతారు. నాగరికులు గ్రామంలో ఉండేటువంటి వాళ్ళకి ఎలా మాట్లాడాలో ఒక్కోసారి తెలియదు, ఎలా గౌరవించాలో ఒక్కోసారి తెలియకపోవచ్చు. కానీ అక్కడ వాళ్ళందరూ కూడా ఏదో మనకి చూడండి, ఒక గ్రామం నుంచి చక్కటి నగరానికి వెళ్ళిన తర్వాత, లేకపోతే నగరం నుంచి ముంబై నగరమో లేకపోతే హైదరాబాద్ నగరమో చెన్నై నగరమో ఇట్లాంటి విశేషమైన పట్టణానికి వెళ్ళినప్పుడు ఈ కల్చర్ కి ఆ కల్చర్ కి ఎంత తేడా ఉంటుంది. లేకపోతే ఇక్కడ ఏ భాగ్యనగరంలోనే ఉండి ఏ అమెరికాకు వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కల్చర్ ఎంత మార్పు వచ్చేస్తుంటుంది. అట్లాంటి మార్పుని ఆనాడు భాగవతంలో వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. అక్కడ మనమే ఉందిలే అమ్మ, గ్రామ్యా, అమాయకులమైనటువంటి గ్రామ ప్రజలు మనం.
తాసాం ముకుందో మధుమంజు భాషితై. తాసాం, తాసాం అనే పదంలోనే చెప్పారు ఇక్కడ మధురానగర స్త్రీల యొక్క. ఆ మధురానగర స్త్రీల యొక్క చక్కటి మృదు మధురమైనటువంటి మంజులమైనటువంటి భాషితై మాటలకి మన ముకుందుడు ఏం చేస్తాడో, ఎలా రియాక్ట్ అవుతాడో, ఎలా స్పందిస్తాడో వాళ్ళేమైనా చక్కగా మాట్లాడుతూ ఉంటారు రకరకాలుగా. అయినా మన ముకుందుడు కూడా గృహీత చిత్త పరవాన్ మనస్వపి. గృహీత చిత్త అంటే ఇంద్రియ నిగ్రహం కలవాడే అనుకో. కృష్ణ పరమాత్ముడు ఎట్లాంటి వాడయ్య అంటే వీళ్ళు పాపం వాళ్ళలో వాళ్ళు మళ్ళీ ఆయన తిట్టకూడదు, ఆయన మీద ఎగవాలకూడదు, మళ్ళీ భగవంతుడు ఆరాధించిన పరమాత్మ కాబట్టి ఈయన ఇంద్రియ నిగ్రహం కలవాడే. చిత్త అంటే బుద్ధి. ఈయన బుద్ధి కాస్త గట్టిగా పట్టుకునేవాడే అనుకో. గృహీత చిత్త నిగ్రహించుకునేవాడే. పరవాన్ మనస్వపి. పరవాన్ అంటే పెద్దవాళ్ళు, గురుజనులు, బంధువులు, తల్లిదండ్రుల యొక్క మాటల్ని వినేవాడే. వాళ్ళ ఆజ్ఞలు ఎప్పుడు ధిక్కరించడు. ఒరే అబ్బాయి అట్లా వెళ్ళమాక అటు మంచిది కాదని చెప్పి అంటే ఆగిపోతాడు. పాప బుద్ధిమంతుడే మనవాడు కృష్ణుడు. మనస్వపి ధీరుడైనటువంటి వాడు, ధైర్యవంతుడైనటువంటి. అయినప్పటికీ అపి అని పెట్టారు. అయినప్పటికీ అంటే మన బంగారంలో ఏం దోషం లేదు. మధురానగర స్త్రీలు ఉన్నారే వాళ్ళు మధుమంజు భాషితై. ఒకవేళ చక్కగా వాళ్ళ యొక్క కొంటి చేష్టలతో, మధురమైనటువంటి మాటలతో ఈ విధంగా కృష్ణుణ్ణి బుట్టలో వేసుకుంటే మన పరిస్థితి ఏమిటి? కథం పునర్న ప్రతియాస్యతే అబల. ఓ అబల్లారా, ఓ స్త్రీలారా అంటూ గోపికలు అనుకుంటున్నారు. కథం పునర్న ప్రతియాస్యతే. ఇంకా ఈ పిల్లవాడు వెళుతున్నటువంటి ఆ బాలుడు శ్రీకృష్ణ పరమాత్మ మళ్ళీ తిరిగి ఎక్కడ వస్తాడమ్మా? ఇంకేం వస్తాడు? గ్రామీణులమైనటువంటి అమాయకమైనటువంటి మనల్ని వదిలిపెట్టేసి ఇక ఆ మధురమైనటువంటి మంజు భాషము పలికేటువంటి ఆ తాసాం, ఆ మధురానగరము స్త్రీల యొక్క సలజ్జస్మిత విభ్రమైర్భ్రమన్. లజ్జ అంటే సిగ్గు. అక్కడ స్త్రీలు చక్కగా ఒయ్యారాలు ఒలుపుతూ సిగ్గుతో, చక్కటి చిరునవ్వులతో, స్మిత విభ్రమైర్భ్రమన్. విభ్రమం అనే పదం ముందు చూసారా? విభ్రమం అంటే విలాస చేష్టలతో. నాగరికమైనటువంటి జనులు చేసేటువంటి అనేకమైనటువంటి విలాస చేష్టలతో మనవాడు శ్రీకృష్ణ పరమాత్ముడు భ్రమన్ ముగ్ధుడైపోతే ఇంకెందుకు వస్తాడులేమ్మా, రాడు. కథం పునర్న ప్రతియాస్యతే అన్నారు. అట్లాంటి వాళ్ళ చక్కటి సిగ్గులతో ఉండేటువంటి మందస్మితమైనటువంటి మధురమైనటువంటి వచనాలతో, వాళ్ళ యొక్క విలాసమైనటువంటి చక్కటి అందచందాలతో భ్రమించిపోయేటువంటి వాడు, చెలించిపోయినటువంటి మన కృష్ణ పరమాత్ముడు ఇంకెందుకు వస్తాడమ్మా? అది రెండో పాదంలోనే ఉన్న కృష్ణుడిని వెనకేసి వచ్చారు. గృహీత చిత్త అయినప్పటికీ తప్పెక్కడ ఉంటుందంటే వాళ్ళలో ఉంటుంది. అది అయినా ఏం అదృష్టవంతులు మధురానగర వాసులు. అద్య ధ్రువం తత్ర దృశో భవిష్యతే దాశార్హ భోజాందక వృష్ణి సాత్వతాం మహోత్సవ శ్రీరమణం గుణాస్పదం ద్రక్ష్యంతి ఏ చాధ్వని దేవకీ సుతం. ఇక్కడి నుంచి దేవకీ సుతం అని వచ్చేస్తున్నది పదం. దేవకి కుమారుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్ముడిని చూసినటువంటి ఆ మధురానగరంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వంశస్థులు ఎవరైతే ఉన్నారో, అనేక శాఖలు, యదు శాఖలు ఏవైతే ఉన్నాయో వాళ్ళది జీవితం ధన్యం. అంటే ఇక నుంచి వాళ్ళ నేత్రోత్సవం, మహోత్సవం, కన్నుల పండగ కాబోతున్నది వాళ్ళకొక్కడికే కాదు. ఈ వెళ్తున్నటువంటి మార్గంలో ఎవరైతే ఈ పరమాత్ముని యొక్క దర్శన భాగ్యాన్ని కలిగించుకుంటారో వాళ్ళందరి జీవితాలు ధన్యమైపోతున్నాయమ్మా. అద్య అంటే నేడు, ధ్రువం తత్ర దృశో భవిష్యతే. స్వామివారి యొక్క రూప లావణ్యములు దర్శనీయమైనటువంటి ఆ ప్రభువు యొక్క సకల కళ్యాణ గుణములు ఏవైతే ఉంటాయో అంత గుణ రాశి అయినటువంటి కృష్ణ పరమాత్ముడు నేడు మధురకి ప్రయాణమవుతున్నాడు. ఆ మధురానగరంలో ఉన్నటువంటి దాశార్హులు, భోజులు, అంధకులు, వృష్ణి, సాత్వతులు మొదలైనటువంటి యదు కులాలు ఏవైతే ఉన్నాయో, శాఖలు, ఉపశాఖలు, వాళ్ళందరికీ కూడా
శ్రీకృష్ణ పరమాత్ముడు దేవకీసుతుడైనటువంటి మన శ్యామసుందరుడు శ్రీకృష్ణ పరమాత్ముడిని చూడంగానే వాళ్ళందరికీ మహోత్సవ, వాళ్ళందరికీ కన్నులకి పండగ వాతావరణం. ఎందుకంటే శ్రీరమణం గుణాస్పదం, శ్రీరమణుడైనటువంటి వాడు, లక్ష్మీ వల్లభుడైనటువంటి వాడు, గుణాస్పదం, ఆస్పదం అంటే నిలయము అని, గుణములకు నిలయమైనటువంటి వాడు, సకల సద్గుణాలకి నిలయమైపోయినటువంటి స్వామివారు, సద్గుణాలకి నిలయుణ్ణి గుణాస్పదుడు అంటారు. అటువంటి గుణాస్పదుడైనటువంటి శ్రీరమణుణ్ణి, శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి చూడగానే వాళ్ళకి ద్రక్ష్యంతి, ద్రక్ష్యంతి, ఎవరైతే చూస్తారో వాళ్ళకి మహోత్సవ, వాళ్ళ కన్నులు పండగ వాతావరణం, వాళ్ళ జీవితం ధన్యమైపోయింది, వాళ్ళకి మహా ఉత్సవం లాంటిది అది. అంతేకాదు అధ్వని, చాధ్వని అనే పదాన్ని విడిపిస్తే చా ప్లస్ అధ్వని, ఎవరైతే మార్గమునందు కూడా ఆ పరమాత్ముని దర్శనం చేసుకుంటారో, బృందావనం నుంచి ఆ మధురా నగరానికి వెళ్లే దారిలో ఆ పరమాత్ముని దర్శనం చేసుకునేటువంటి వాళ్ళ యొక్క జీవితం కూడా ధన్యమైపోతుంది అని చెప్పి కీర్తిస్తున్నారు ఇక్కడ. వీళ్ళు కోల్పోయినది, మధురా స్త్రీలకి, మధురా వాసులకి దక్కినటువంటి అదృష్టాన్ని కొనియాడుతూ, వీళ్ళకి కలిగినటువంటి దురదృష్టాన్ని చింతిస్తూ పక్కన మైతద్భిదస్యాకరుణస్య నామభూత్ అక్రూరై అక్రూర ఇత్యేతదతీవ దారుణః యోసావనాస్వాస్య సుదుఃఖితం జనం ప్రియాప్రియం నేష్యతి పారమధ్వనః. మళ్ళీ అక్రూరుడి దగ్గరికి వచ్చారు. వీడు అసలు అక్రూరుడు అని పేరు ఎట్లా పెట్టుకున్నాడు? చేసేవన్నీ క్రూరమైన పనులు, ఆ అక్షరం తీసేస్తే చాలు అక్రూరుడిలో, అప్పుడు పేరుకి సార్థకత లభిస్తుంది. అక్రూరుడు మా ఏతద్విధస్య అకరుణస్య, ఈ పదాన్ని విడిస్తే మా ప్లస్ ఏతద్విధస్య అకరుణస్య, వచ్చినటువంటి వాడు కరుణా సముద్రుడా అనుభవం కాదు, అకరుణుడు, కరుణ దయా జాలి లేనటువంటి వాడు అకరుణుడు. పైగా ఎట్లాంటి పని చేస్తున్నాడు? ఈ విధమైనటువంటి కర్మలు చేస్తున్నాడు. ఇన్నాళ్ళు చక్కగా కలిసిమెలిసి ఉన్నటువంటి ప్రేమికుల్ని విడదీస్తున్నాడే, ఈ పాపం వాడికి ఊరికినే పోతుందా? ఎంత చక్కగా ఉన్నాం స్వామిని చూసుకుంటూ, అట్లాంటి స్వామి మన నుంచి దూరం చేస్తున్నాడే. క్రూర స్వభావం కలిగిన వాడు, కఠినాత్ముడైనటువంటి వాడు, దుర్మార్గుడైనటువంటి వాడు, అక్రూరుడు కాదు క్రూరుడు, అతీవమైనటువంటి దారుణం కలిగిన వాడు, భయంకరుడు అని రకరకాలుగా పెట్టేస్తున్నారు ఈ శ్లోకంలో అక్రూరుడికి. పాపం అమాయకుడు. ఆయన ఏదో కృష్ణ పరమాత్ముడు భక్తితో ఆయన దర్శనం చేసుకోవడానికి వచ్చి ఏదో ఆయన డ్యూటీ ఆయన చేస్తుంటే గోపికలందరూ ఆయన్ని పాపం ఎట్లా ఆడిపోసుకుంటున్నారు చూడండి. మైతద్విధస్యాకరుణస్య, ఈ విధమైనటువంటి కరుణా హృదయం లేనటువంటి ఆ అక్రూరుడికి నామభూత్ అక్రూర ఇత్యేతదతీవ దారుణః. నామ అనే పదం మొన్న కూడా ఒకసారి వచ్చింది. శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు, కంసుడు అనేటువంటి పేరు కలిగిన మా మామ అని చెప్పారు. ఆ పేరు అనేటువంటిది వచ్చిందంటే ఏంటంటే, పేరుకి మాత్రమే కంసుడు మా మామ, కానీ మామ యొక్క లక్షణాలు, మామ చేయవలసినటువంటి లాలన పాలన మొదలైనటువంటివన్నీ చేయనటువంటి వాడికి ఆ నామ అనేటువంటి పదం పెడతారు. మాతుల నామ్న అనేది వచ్చింది శ్లోకంలో మొన్న. కంసుడు అనేటువంటి పేరు కలిగిన మా మామ, అంతే, పేరుకే మామ, పేరు. కానీ మామ ఏ విధంగా అయితే సోదరుని చక్కగా రక్షిస్తూ ఉంటాడో అలా రక్షించాడు దేవకిని, రక్షించలా, సంహరించడానికి కూడా పూనుకున్నాడు. పోనీ మేనల్లోని సరిగ్గా చూసుకున్నారా? లేదు, సంహరించాడు కృష్ణ పరమాత్ముడి యొక్క సోదరుణ్ణి. కాబట్టి పేరుకే మామ. అట్లా ఈ అక్రూరుడు కూడా నామభూత్, కేవలం పేరుకే అక్రూరుడు, కానీ చేసినవన్నీ వ్యతిరేకమే. అక్రూర ఇచ్చేతదతీవ దారుణః, పేరుకి మాత్రం అక్రూరుడు కానీ అకరుణుడు, దారుణం, అతీవ దారుణ, అత్యంత దారుణమైనటువంటి పనులు చేసేటువంటి వాడు ఈ అక్రూరుడు. అంతేకాకుండా యో అసౌ అనాశ్వాస్య, ఈ పదాన్ని విడతీస్తారండి. యో అసౌ, ఈ వా అనే అక్షరం దగ్గర డివైడ్ చేసుకోవాలి. అనాశ్వాస్య సుదుఃఖితం జనం, అనాశ్వాస్య సుదుఃఖితం జనం. జనం అంటే ఇక్కడ మనల్నందరినీ. ఎట్లా ఉంది మన పరిస్థితి? ఇంకా ఎంతసేపు జీవిస్తామో తెలియదు. పరమాత్ముడు వెళ్ళిపోయిన తర్వాత మన ప్రాణాలు ఎలా ఉంటాయో తెలియదు, ఎలా నిలుపుకుంటామో తెలియదు. అంత బాధలో, విషాదంలో ఉన్నటువంటి మనల్ని సుదుఃఖితం జనం అనాశ్వాస్య,
ఇక్కడ నాశ్వాస్య కనిపిస్తున్నది. ఈ వా అనే అక్షరంలో అకారం పక్కకు వస్తుంది. అనాశ్వాస్య, మనల్ని ఓదార్చకుండానే, ఆశ్వాసనము అంటే ఓదార్చు. ఇంత బాధలో ఉన్నటువంటి మనల్ని ఓదార్చకుండానే ఇప్పటికిప్పుడు తీసుకెళ్లిపోతున్నాడే, కనీసం చెప్పా చేయకుండా ఈ అక్రూరుడు. అయ్యో వీళ్ళు ఇంత బాధపడుతున్నారు, వీళ్ళందరూ పరిగెడుతున్నారు లబోదిబోమంటూ ఆ రథం వెనకాలే. యో అసౌ అనాశ్వాస్య సుదుఃఖితం జనం ప్రియా ప్రియం నేష్యతి పారమధ్వనః. ఎవరిని తీసుకువెళ్తున్నాడు అక్రూరుడు అంటే, ప్రియురాలి దగ్గర నుంచి ప్రియుణ్ణి తీసుకువెళ్ళిపోతున్నాడు. చక్కటి జంటలను విడదీస్తున్నాడు. ఆ పాప మూట కట్టుకుంది ఆ అక్రూరుడు. ప్రియా ప్రియం నేష్యతి, తీసుకువెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అంటే పారమధ్వనః, కనుచూపు మేర అందనంత దూరం తీసుకువెళ్ళిపోతున్నాడు. దూరం తీసుకెళ్ళిపోతున్నాడు. పారము అంటే దూరం, చాలా దూరం, తీరం, అవతల తీరం ఎక్కడికో, అధ్వన, ఇక్కడ నుంచి చూస్తే కనిపించినంత దూరంలో వెళ్ళిపోతున్నాడు కృష్ణుడు. అలా తీసుకువెళ్ళిపోతున్నటువంటి ఈ అక్రూరుడు, పేరుకి అక్రూరుడు గాని అబ్బే దారుణమైనటువంటి కార్యాలు చేసేవాడు అని చెప్పి అనుకుంటున్నాను. ఆ తర్వాత తెల్లవారింది కదా. ఇదంతా రాత్రిపూట నిద్ర లేకుండా గోపికలు బాధపడినటువంటి సన్నివేశాలు. ఇప్పటిదాకా చెప్పినటువంటి శ్లోకాలన్నీ బ్రహ్మదేవుడితో మొదలుపెట్టారు. బ్రహ్మదేవుడితో మొదలుపెట్టినటువంటి శ్లోకాలు 19వ శ్లోకం దగ్గర నుంచి ఈ 26 శ్లోకాల వరకు చెప్పినటువంటి అంశాలన్నీ కూడా అర్ధరాత్రి వీళ్ళు బాధపడినటువంటి ఘట్టాల్ని కొన్ని ప్రస్తావించారు వ్యాసుల వారు. ఇక తెల్లవారింది, రథం సిద్ధమైంది. కృష్ణ పరమాత్ముడు కాస్త రథం ఎక్కేశాడు. అందరూ సిద్ధమైపోయారు, రథం వెళ్ళబోతుంది. ఇక అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? పోనీ కృష్ణుడు వీళ్ళని పట్టించుకున్నాడా, చూశాడా కళ్ళెత్తేనా? అది సరేనమ్మా, వీళ్ళందరూ సరే, అసలు కృష్ణుడు కనీసం మాట్లాడచ్చు కదా, చెప్పచ్చు కదా, చూడొచ్చు కదా, మన బంగారం ఏమైంది? సరే వాళ్ళకి లేదు. అక్రూరుడు సరే, బ్రహ్మ సరే, ఇంద్రుడు సరే, చంద్రుడు సరే, దీనికేమైంది? ఇన్ని చక్కగా ఇన్ని రోజులు ఇన్ని శరత్కాలమైనటువంటి వెన్నెల్లో మనతో గడిపాడే, ఒకటే రెండా? ఒక రాత్రి కాదు, ఒక పున్నమి రాత్రి కాదు, ఎన్నో రాత్రులు గడిపాడు. 29వ శ్లోకంలో ఆ విశేషం ఉంటుంది. ఒక రాత్రి కాదు, ఎన్నో రాత్రులు గడిపాడు. అట్లాంటిది మనల్ని ఇక్కడ అన్యాయం చేసి వెళ్ళిపోతాడు ఆ స్వామి. అనార్ధ్రధీరేష సమాస్థితో రథం, అనార్ధ్రధీరేష సమాస్థితో రథం తమన్వమీచ త్వరయంతి దుర్మదాః గోపా అనోభిస్థవిరైరుపేక్షితం దైవం చ నోద్య ప్రతికూలమీహతే అని ఇక్కడ కూడా కృష్ణుడిని నిందించలా. కృష్ణుడి మీద ఏగవాళ్ళు ఎవరు? మళ్ళీ ఎవరిని తిడుతున్నారంటే దైవం చ నో అద్య ప్రతికూలమీహతే, దైవాన్ని తిడుతున్నారు. కృష్ణుని కాదు, అక్కడ దైవం మనకి ప్రతికూలంగా ఉంది, విధి బలీయమైంది అంటూ రకరకాలుగా ఏదో ఒకటి పెట్టుకుంటారు ఇక అక్కడ కొటేషన్. అంతేగాని ఈయనేమన్నా అనార్ధ్రధీరేష సమాస్థితో రథం. సమాస్థిత అంటే అధిరోహించినటువంటి, రథం అధిరోహించినటువంటి. ఏష, ఏష అనే పదంలో శ్రీకృష్ణ పరమాత్ముడు అని అర్థం. ఎలా ఎక్కాడు, ఎవరు ఎక్కారయ్యా అంటే అనార్ధ్రధీహి, ఎంత కఠినాత్ముడమ్మా కృష్ణ పరమాత్ముడు అంటూ ఎక్కేశాడు, రథం ఎక్కేశాడు. చాటింపు వేసినట్టుగానే అనుకున్నట్టుగానే వెళ్ళిపోతున్నాడమ్మో నిజంగానే. అనార్ద్ర, ఆర్ద్ర అంటే కరుణా సముద్రం, ఆర్ద్ర అంటే సెన్సిటివ్ హార్ట్ అంటారు. ఈంది ఎలాంటి హృదయము? అనార్ద్రధీహి, కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి ఏష కృష్ణ, ఈ కృష్ణుడు సమాస్థితో రథం, రథాన్ని కూడా ఎక్కేశాడు. ఇంకేముంది? తమన్వమీచ త్వరయంతి దుర్మదా, ఆయనకి తోడు మా దుర్మదులుతున్నారు కొంతమంది. దుర్మద అంటే మూర్ఖులైన వాళ్ళు, దుర్మార్గులైనటువంటి కొంతమంది వెనకాల వెళ్లే గోపాలు ఉన్నారే, పెద్దవాళ్ళు నందుడితో పాటు వెళ్తున్నటువంటి కొంతమంది ఉన్నారు దుర్మదులు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారట? త్వరయంతి, సిద్ధంగానే ఉన్నారు, త్వరగా పదండి, ఇక పదండి పదండి పదండి, త్వర పెడుతున్నారట. వీళ్ళ దుంపగానే ఒక పక్కన మాకు ప్రాణాలు పోతుంటే తొందరగా వెళ్దాం, కనీసం ఒక క్షణం ఆగండిరా, మేము చూసుకుంటాం, మా పరిస్థితి మీరు అర్థం చేసుకోవట్లేదు అని బాధపడిపోతున్నారు. తమన్వమి, తం అన్వమి అంటే పరమాత్ముణ్ణి అనుసరించి వెళ్ళేటువంటి దుర్మదులు ఎవరైతే ఉన్నారో, మిగిలినటువంటి గోపాలులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా త్వరయంతి, ప్రయాణానికి తొందర పెడుతున్నారు ఒక పక్కన. అది ఇంకా బాధ కలిగిస్తుంది. ఓ పక్కన పెద్ద ఆయన ఉన్నారు, రథం ఎక్కి కూర్చున్నారు అసలు ఆయనతో పాటు వెళ్తున్నటువంటి కొంతమంది వాళ్ళందరూ ఇంకా తొందర పెడుతున్నారు, ఇంకా బాధ కలిగిస్తుంది. పోనీ
ఈ ఆడవాళ్ళు స్త్రీలు ఇంత ఓ విలపిచ్చేస్తున్నారు, పోనీ కనీసం పరిస్థితిని అర్థం చేసుకున్నటువంటి పెద్దవాళ్ళు ఉన్నారే సవిరై, ఆ పెద్దవాళ్ళన్న కనీసం అర్థం చేసుకుని ఏదో ఒకటి సర్ది చెప్పాలా, పోనీ కృష్ణ ఒక గంట ఆగి వెళ్దామా, కాసేపు ఆగి వెళ్దామా, వీళ్ళతో మాట్లాడి వెళ్దామా, కనీసం ఏదైనా చెప్పాలా? ఓహో, వాళ్ళందరూ ఎలా ఉన్నారట, నోళ్ళు మూసి కూర్చున్నారట. సవిరై ఉపేక్షితం, ఉపేక్ష వహించారట, మౌనంగా ఉన్నారట. పరమాత్ముడికి అడ్డు చెప్పేది ఎవరు? ఆయన వెళ్దామంటే వెళ్తామే అంతే. గోపాహ అనోభిస్థవిరైరుపేక్షితం. అనోభి అనే పదానికి అర్థం వాళ్ళు కట్టినటువంటి ఎడ్ల బళ్ళు మొదలైనటువంటి రథాలు బళ్ళు ఏవైతే ఉంటాయో అటువంటి బళ్ళ మీద స్థవిరై, వృద్ధులైనటువంటి నందుడి కంటే పెద్దవాళ్ళైనటువంటి వృద్ధులు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా పెద్దలు కూడా ఏమీ చూడకుండా ఉపేక్ష వహించి చూస్తూ కూర్చున్నారు అంతే. దైవం చ నోద్య ప్రతికూల మీహతే, ఇవన్నీ చూస్తుంటే ఆయన పరమాత్మ దిక్కి కూర్చున్నాడు. దుర్మదులైనటువంటి మనవాళ్ళు త్వరబెడుతున్నారు, పెద్దవాళ్ళు మౌనంగా వహించారు. బహుశా అద్య దైవం నహ ప్రతికూల మీహతే, మనకి దైవం కంప్లీట్ గా అనుకూలంగా లేదు, ప్రతికూలంగా ఉందని భావిస్తున్నాము అని చెప్పి అనుకుంటున్నారు. విధి రాత, విధి బలీయమైనది, మనం ఏం చేయలేం అనుకుంటూ వాళ్ళల్లో వాళ్ళు పాపం ఈ విధంగా అనుకుంటూ బయలుదేరుతున్నారు. ఏం చేయాలి ఇంకా అంటే తన వైపు వాళ్ళ వైపు కూడా చూడలేదు ఇంకా కృష్ణ పరమాత్ముడు. కాబట్టి విధి బలీయమైనది, మనకి ఇంతే రాసి పెట్టిందేమో అనుకుంటూ బయలుదేరుతున్నారు. ఇంత ఇక్కడ పురజనులు వీళ్ళందరూ రామాయణంలో అద్భుతమైన సన్నివేశం అంతకుముందు కూడా చెప్పారు. ఎప్పుడైతే పితృపాలన కోసం చెప్పి శ్రీరామచంద్రుడు బయలుదేరాడో లక్ష్మణస్వామి కూడా బయలుదేరాడు. సీతారామ లక్ష్మణుడు రథంలో సుమంతుడు తీసుకువెళ్తూ ఉంటే అయోధ్య నగరవాసులందరూ రథం వెనకాల పరిగెత్తారు. బ్రాహ్మణులు ఉన్నారు, నగరవాసులు ఉన్నారు, అందరూ ఉన్నారు. సాయంత్రం దాకా పరిగెత్తారు, రథం వెనకాలే వెళ్ళారు. వాళ్ళు పరిగెడుతున్నారు, అలసట కలుగుతుందని చెప్పి రథాన్ని మెల్లగా పోనిమ్మన్నాడు శ్రీరామచంద్రుడు. నడిచే స్థాయిలో అలా వెళ్ళారు. సాయంత్రం అయ్యేటప్పటికి అడవి చేరింది. ఆ వనం ప్రదేశంలో అందరూ హాయిగా విశ్రాంతి తీసుకున్నారు. ఆ రోజు ఆ కదిలి వెళ్ళిపోయినటువంటి ఆ రథం వెనకాల నడిచినటువంటి గ్రామీణులందరికీ కూడా, అయోధ్య నగర వాసులందరికీ కూడా అలసట వేసింది. మంచి నిద్రకు ఉపక్రమించారు. మంచి నిద్రలో ఉపక్రమిస్తే శ్రీరాముడు కాస్త వాళ్ళ కళ్ళు గప్పి సుమంత్రుడిని అటు ఇటు ఎటో తెలియకుండా, అంటే నిద్ర లేచినటువంటి వాడికి రథం ఎటు వెళ్ళింది అనేటువంటి గుర్తులు కూడా తెలియకుండా ఓ మార్గం చెప్పి పంపించేశాడు. నువ్వు పద, గ్రామీణులు వద్దు, చప్పుడు చేయకుండా రథం తీసుకుని పనాలన్నాడు. లేస్తే మళ్ళీ వీళ్ళని అందరినీ కూడా ఒప్పించడం కష్టం, ఇంతమందిని సమాయత్తం చేయడం కష్టం. కాబట్టి వనవాసం చేయవలసింది మనమే. వెళ్ళిపోయాడు, తప్పించుకున్నాడు మొత్తాన్ని. సీతారామ లక్ష్మణులు సుమంత్రుడితో పాటు రథం మీద వెళ్ళిపోయారు. వీళ్ళందరి కళ్ళు తప్పి పొద్దున్నే లేచారు. వీళ్ళు మెలకు వచ్చింది, రథం లేదు, రాముడు లేడు. పోనీ గుర్తులేమన్నా చూద్దామంటే అటు ఇటు కాకుండా ఉన్నాయి. కంగారు పడిపోయారు, లబోదిబోం అన్నారు. చేసేది ఏమీ లేక తిరిగి అయోధ్యకు వస్తే అక్కడ ఉంటుందండి, ఆడవాళ్ల చేతుల్లో అద్భుతమైనటువంటి సన్మానం ఉంటుంది. అయోధ్య నగర స్త్రీలందరూ తిడతారండి, తిరిగి వచ్చినటువంటి మగవాళ్ళు, మీరు పురుషులేనా? రాముడు లేనటువంటి అయోధ్య మాకు అక్కర్లేదని వెళ్ళినటువంటి వాళ్ళు వెళ్ళాలి కదా. మీది ఒక జన్మేనా? మీది ఒక పురుష జన్మే. పురుషుడంటే లక్ష్మణుడు ఒక్కడే, లక్ష్మణ స్వామి ఒక్కడే. ఆ అన్నగారిని అలా సేవించినటువంటి స్వామి ఆయన ఒక్కడే. మీరందరూ పురుషులుగా. రాముడు అంత కష్టపడి వెళ్ళినప్పుడు, రాముడు నిద్రపోనప్పుడు మీకెందుకు నిద్ర పట్టాలి? అసలు మీకెందుకు నిద్ర పట్టింది అని ఎంత బాధపడుతూ ఆ స్త్రీలు భర్తలను నిందిస్తారు, వెళ్ళినటువంటి వాళ్ళని నిందిస్తారు. అక్కడ అదొక రకం సన్నివేశం. అయితే ఇక్కడేమన్నా వెళ్తున్నటువంటి అక్కడ రామావతారం, ఇక్కడ కృష్ణావతారం, అంతే తేడా. తిడుతున్న వాళ్ళు కామంగా స్త్రీలే, పడేది పరమాత్ముడే. అంత భక్తి పారవస్యం వాళ్ళకి, అంత భక్తి పారవస్యం. ఆ భక్తిలో స్వామిని విడిచిపెట్టలేక వాళ్ళు అనేటువంటి బాధ, వాళ్ళు పడేటువంటి బాధ, ఇవన్నీ కూడా నిజంగానే తర్వాత మళ్ళీ బృందావనానికి రాల. కానీ అంతకంటే గొప్ప కార్యం ఏంటంటే ఎవరిని ఎంతవరకు అనుగ్రహించాలో అంతవరకు అనుగ్రహిస్తారు స్వామి. ఇంతకాలం వీళ్ళని అనుగ్రహించారు, ఇంకా అనుగ్రహించవలసినటువంటి భక్తులు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళని అనుగ్రహించాలి స్వామి, అక్కడికి వెళ్ళాలి. ఇది ప్రధానమైనటువంటి అంశం లోతుగా పరిశీలిస్తే. ఆ తర్వాత శ్లోకాలు మనం రేపటి పాఠంలో మనం చెప్తున్నాం. అంతవరకు సరే. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ.
నారాయణ నమోస్తుతే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు హరి